మన ముందు ఒక మామూలు యూజర్ మాన్యువల్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన లీప్ అనే యాప్ను ఎలా వాడాలో చెప్పే కొన్ని పేజీల డాక్యుమెంట్ అనమాట. చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తోంది. కానీ ఇది నాకనిపిస్తోంది ఒక పెద్ద విద్యా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక సీక్రెట్ కోడ్ లాంటిది. ఈరోజు మనం ఈ కోడ్ను ఛేదించి టెక్నాలజీ, విద్య, కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మధ్య అసలు సంబంధమేంటో చూద్దాం. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇది కేవలం ఒక యాప్ గురించి కాదు. ఇది ఒక ఒక భారీ మార్పుకు సంకేతం. ఒకప్పుడు అంటే పాత రోజుల్లో ఉపాధ్యాయులు రిజిస్టర్లలో మార్కులు రాసి నెలకొకసారి రిపోర్ట్లు పంపేవారు. అది పాత కథ. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి విద్యార్థి మార్కులు నేరుగా రాష్ట్రస్థాయి అధికారులకు చేరిపోతున్నాయి. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది ఆ వ్యవస్థ గురించే. అందులో ప్రత్యేకంగా ఈ ఎస్ఎస్సి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనే ఫీచర్ ఈ మార్పుకు ఒక కిటికీ లాంటిది. సరే, అయితే నేనొక ఉపాధ్యాయురాలిగా ఆలోచిస్తాను. చెప్పండి. డాష్బోర్డ్లో పాఠశాల, విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాలన అని చాలా ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అవును. ఇన్ని ఆప్షన్లు చూసి ఉపాధ్యాయులు కొంచెం కంగారు పడరా? ఇది పని భారాన్ని పెంచినట్టు కాదా? మంచి ప్రశ్న. చూడ్డానికి చాలా ఆప్షన్లు ఉన్నా ఈ సిస్టమ్ డిజైన్ వెనుక ఒక ముఖ్యమైన ఆలోచన ఉంది. దీనిని సాఫ్ట్వేర్ డిజైన్లో గైడెడ్ యూజర్ జర్నీ అంటారు. గైడెడ్ యూజర్ జర్నీ అంటే యూజర్కు చాలా స్వేచ్ఛ ఇవ్వకుండా వాళ్ళు చేయాల్సిన ఒక నిర్దిష్టమైన పని కోసం వాళ్లను అడుగడుగునా నడిపించటం అన్నమాట. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు చేయాల్సింది మార్కులు ఎంటర్ చేయడం. అందుకే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా మాన్యువల్ చాలా స్పష్టంగా చెప్తుంది, విద్యార్థి టైల్పై క్లిక్ చేయండి, ఆ తర్వాత యాక్షన్స్కు వెళ్ళండి, అక్కడి నుండి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఎంచుకోండి అని. అర్థమైంది. అంటే దారి తెలియనప్పుడు గూగుల్ మ్యాప్స్ లాగా అన్నమాట. ఒక రకంగా అంతే. సరే, నేను ఆ 100 డేస్ యాక్షన్ ప్లాన్ స్క్రీన్ను తెరిచాను. అది నన్ను నెల, తేదీ ఎంచుకోమని అడుగుతోంది. నేను తేదీని ఎంచుకున్న వెంటనే మిగతా వివరాలన్నీ వాటంతట అవే వచ్చేస్తాయంటున్నారు. సబ్జెక్ట్, సెక్షన్, విద్యార్థుల జాబితా అన్నీ. ఇది ఖచ్చితంగా చాలా సమయం ఆదా చేస్తోంది కదా? అవును, ఇది ఉపాధ్యాయునికి సమయం ఆదా చేస్తోంది. కానీ దానికంటే ముఖ్యమైన ప్రయోజనం వ్యవస్థకుంది. అదే డేటా స్టాండర్డైజేషన్. అంటే డేటాను ఒకే పద్ధతిలో నమోదు చేయడం. చూడండి, ఒక ఉపాధ్యాయుడు తన సొంత జాబితాను తయారు చేస్తే ఒకరు పేరు, ఇంకొకరు ఇంటి పేరు ముందు రాయొచ్చు, లేదా రోల్ నంబర్లు తప్పుగా వేయొచ్చు. నిజమే. కానీ యాప్ వాటంతటా అవే విద్యార్థుల జాబితాను ఇచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పాఠశాల నుండి వచ్చే డేటా ఒకే ఫార్మాట్లో ఒకేలా ఉంటుంది. అంటే తర్వాత విశ్లేషణ చేయడానికి చాలా సులభం. ఖచ్చితంగా. ఇప్పుడు నేను విద్యార్థుల జాబితా దగ్గరకు వచ్చాను. ప్రతి పేరు పక్కన మార్కులు ఎంటర్ చేయడానికి ఒక బాక్స్ ఉంది. ఇక్కడ ఒక రూల్. పరీక్ష 20 మార్కులకే కాబట్టి 0 నుండి 20 మధ్యలోనే మార్కులు వెయ్యాలి. ఇది సింపుల్గానే ఉంది. కానీ ఇక్కడే నాకో ఆసక్తికరమైన పాయింట్ కనిపించింది. ఒకవేళ విద్యార్థి యాబ్సెంట్ అయితే ఆ బాక్సును ఖాళీగా వదిలేయకూడదట. ఖచ్చితంగా 0 అని నమోదు చెయ్యాలి. ఎందుకలా? ఖాళీగా వదిలేస్తే సిస్టమ్ తీసుకోదా? ఇక్కడే మనం కేవలం యూజర్ మాన్యువల్ నుండి బయటకొచ్చి వ్యవస్థ వెనుక ఉన్న పాలనాపరమైన ఆలోచనా విధానాన్ని చూడాలి. 0 అని ఎంటర్ చేయమనడం వెనుక ఒక పెద్ద కారణముంది. మాన్యువల్ ప్రకారం ఈ డేటాను తర్వాత ప్రత్యేకంగా ఉన్న స్టూడెంట్ అటెండెన్స్ డేటాతో సిస్టమ్ సరిపోల్చి చూస్తుంది. ఒక్క నిమిషం. అంటే సిస్టమ్ ఉపాధ్యాయుణ్ణి గుడ్డిగా నమ్మడం లేదన్నమాట. అలా అనలేం. ఇది ఒక రకమైన 2 స్థాయిల ధృవీకరణ. వివరించండి. అంటే ఒక విద్యార్థి ఆ రోజు స్కూల్కు వచ్చాడా లేదా అనేది అటెండెన్స్ యాప్లో ఉంటుంది. అవును. ఇక్కడ మార్కుల దగ్గర 0 ఉంటే ఆ విద్యార్థి పరీక్షకు హాజరు కాలేదని అర్థం. ఈ 2 సరిపోవాలి. ఒకవేళ ఉపాధ్యాయురాలు పొరపాటున ఖాళీగా వదిలేస్తే డేటాబేస్లో అది ఒక ఎర్రర్ లాగా మిగిలిపోతుంది. అందుకే 0 అని బలవంతంగా ఎంటర్ చేస్తున్నారు. అంటే సిస్టమ్ కొంచెం అనుమానంగా డిజైన్ చేయబడిందా? అనుమానం అనడం కంటే రోబస్ట్నెస్ కోసం డిజైన్ చేయబడింది అనొచ్చు. రోబస్ట్నెస్ అంటే వ్యవస్థను పటిష్టంగా, తప్పులకు ఆస్కారం లేకుండా నిర్మించడం. లక్షలాది డేటా పాయింట్లతో పనిచేసేటప్పుడు ప్రతి చిన్న పొరపాటును నివారించడానికి ప్రయత్నించాలి. ఇది ఉపాధ్యాయునిపై నమ్మకం లేకపోవడం కాదు, మరి మొత్తం డేటాసెట్ యొక్క ఖచ్చితత్వాన్ని కాపాడటానికి తీసుకునే ఒక జాగ్రత్త ఇది.
హ్మ్. సామర్థ్యం మరియు పర్యవేక్షణ మధ్య ఉన్న ఒక క్లిష్టమైన బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సిస్టమ్ చాలా క్లిష్టమైన విషయాలను కూడా హ్యాండిల్ చేయగలగాలి కదా. ఉదాహరణకు మాన్యువల్ సంస్కృతం, కాంపోజిట్ తెలుగు, ఉర్దూ వంటి భాషా సబ్జెక్టుల గురించి ఒక ప్రత్యేక గమనిక ఉంది. అసలు ఈ కాంపోజిట్ తెలుగు అంటే ఏంటి? అది సిస్టమ్కు ఎలా సవాలుగా మారుతుంది? తప్పకుండా. అంటే చూడండి, ఒకే 10వ తరగతి సెక్షన్లో వేర్వేరు రెండవ భాషలు చదివే విద్యార్థులుండొచ్చు. అవును. ఉదాహరణకు కొందరు పూర్తిగా సంస్కృతం చదివితే మరికొందరు కాంపోజిట్ తెలుగు తీసుకుంటారు. అంటే సగం తెలుగు, సగం సంస్కృతం కలిపి ఒకే సబ్జెక్ట్గా చదువుతారు. ఓకే. ఇప్పుడు ఉపాధ్యాయుడు మార్కులు నమోదు చేసేటప్పుడు యాప్ ఆ నిర్దిష్ట విద్యార్థి ఏ భాష చదువుతున్నాడో కరెక్ట్గా గుర్తించాలి. అది చాలా ముఖ్యం. కరెక్ట్. ఇది మనకు కనిపించే యాప్ వెనుక ఎంత పెద్ద సంక్లిష్టమైన డేటాబేస్ ఉందో చూపిస్తుంది. ఈ యాప్ ఒక పెద్ద మంచుకొండ యొక్క పైకొన మాత్రమే. అంటే దాని కింద ఇంకా చాలా ఉందన్నమాట. అవును. దాని కింద ప్రతి విద్యార్థిని వారి యునీక్ ఐడి, వారి సబ్జెక్టులు, వారి సెక్షన్తో మ్యాప్ చేసే ఒక భారీ డేటా మౌలిక సదుపాయం పనిచేస్తూ ఉంటుంది. ఆ మ్యాపింగ్ సరిగ్గా లేకపోతే ఈ యాప్ మొత్తం కుప్పకూలిపోతుంది. వావ్! అంటే మనం చూస్తున్నది చాలా సింపుల్ స్క్రీన్ అయినా దాని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. సరే, నేను అన్ని మార్కులు ఎంటర్ చేశాను. ఇప్పుడు చివరి అడుగు సబ్మిట్ బటన్. ఇక్కడే మాన్యువల్ చాలా గట్టిగా ఒక హెచ్చరిక ఇస్తుంది. ఒకసారి సబ్మిట్ చేస్తే మార్కులు అంతిమంగా పరిగణించబడతాయి అని. ఎక్కడా ఎడిట్ బటన్ ప్రస్తావన లేదు. నాకైతే ఇది కొంచెం భయంగా అనిపిస్తుంది. పొరపాటున 18కి బదులు 8 అని టైప్ చేస్తే ఆ విద్యార్థి పరిస్థితేంటి? ఇది ఉపాధ్యాయులపై అనవసరమైన ఒత్తిడిని పెంచదా? ఇది చాలా సహజమైన ప్రశ్న. యూజర్ కోణం నుండి చూస్తే ఎడిట్ ఆప్షన్ లేకపోవడం ఖచ్చితంగా ఒక సమస్యే. అదే కదా. కానీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కోణం నుండి చూస్తే ఇది ఒక ఉద్దేశపూర్వకమైన కీలకమైన నిర్ణయం. దీన్ని డేటా ఫైనాలిటీ లేదా డేటా ఇమ్యూటబిలిటీ అంటారు. ఆ డేటా ఎంటర్ అయిన వెంటనే దాని ఆధారంగా రియల్ టైంలో రిపోర్ట్లు, ఎనాలిసిస్లు జనరేట్ అవుతూ ఉండవచ్చు. ఓ అలాగా. ఒక జిల్లా అధికారి ఆ డేటాను చూసి ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కింది స్థాయిలో ఒక ఉపాధ్యాయుడు పాత మార్కులను మార్చారనుకోండి, మొత్తం లెక్కలు మారిపోతాయి. కరెక్ట్. అందుకే డేటా సమగ్రత కోసం ఒకసారి ఫైనల్ అయ్యాక మార్పులను అనుమతించరు. అంటే ఇక్కడ కూడా యూజర్ సౌలభ్యం కంటే సిస్టమ్ యొక్క విశ్వసనీయతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనమాట. ఖచ్చితంగా. ఓకే. అయితే ఒక ఉపాధ్యాయురాలు సబ్మిట్ బటన్ నొక్కి ఒక నిట్టూర్పు విడిచింది. ఆమె పని ఆ రోజుకి పూర్తయింది. కానీ మీరు చెప్తున్నది వింటుంటే సిస్టమ్ అసలు పని అప్పుడే మొదలవుతోంది అనిపిస్తోంది. కరెక్టేనా? ఖచ్చితంగా. ఉపాధ్యాయుని పని డేటానివ్వడం. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది పాఠశాలల నుండి వచ్చే ఈ లక్షలాది డేటా పాయింట్లు ఒక సెంట్రల్ సర్వర్లోకి ప్రవహిస్తాయి. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ విద్యాశాఖ అధికారులు, పాలసీమేకర్లు డాష్బోర్డ్ల ద్వారా ఈ సమాచారాన్ని చూస్తారు. ఒక నిర్దిష్ట పాఠశాల గణితంలో ఎందుకు వెనుకబడి ఉంది? ఒక జిల్లాలో విద్యార్థులు ఇంగ్లీష్లో ఎందుకు తక్కువ స్కోర్ చేస్తున్నారు? ఒక స్పెసిఫిక్మైన కాన్సెప్ట్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు బలహీనంగా ఉన్నారా? ఇలాంటి పోకరలను వాళ్లు గుర్తించగలరు. ఇది చాలా శక్తివంతమైన సాధనంలా ఉంది. అంటే సమస్య ఎక్కడ ఉందో చివరి నిమిషంలో కాకుండా చాలా ముందుగానే గుర్తించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవచ్చు. అవును. ఉదాహరణకు ఒక ప్రాంతంలో సైన్స్ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం లాంటివి. ఎగ్జాక్ట్లీ. కానీ దీనికి మరో కోణం కూడా ఉంది కదా. అంటే ఇలా అంతా కేంద్రీకృతం, ప్రామాణీకరణం చేయడం వల్ల స్థానిక పరిస్థితులకు, విభిన్న బోధనా పద్ధతులకు ప్రాధాన్యత తగ్గుతుందా? కేవలం ఈ యాప్లో మంచి మార్కులు చూపించడం కోసమే పాఠాలు చెప్పే ప్రమాదం లేదా? ఇది ఈ తరహా వ్యవస్థలన్నింటిలోనూ ఉండే ఒక ప్రాథమికమైన చర్చ. మీరు లేవనెత్తింది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ టూల్ అనేది ఒక అద్దం లాంటిది. అద్దమా? అది వాస్తవాన్ని చూపిస్తుంది, అంతే. ఆ డేటాను ఎలా ఉపయోగిస్తారనేది పూర్తిగా అధికారుల విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. దాన్ని విద్యార్థులకు లక్షిత మద్దతు ఇవ్వడానికి వాడచ్చు, లేదా పాఠశాలలపై, ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడానికి కూడా వాడచ్చు. ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. నిజమే. అందుకే ఇలాంటి వ్యవస్థలను అమలు చేసేటప్పుడు టెక్నాలజీతో పాటు దాన్ని ఎలా బాధ్యతాయుతంగా వాడాలనే దానిపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలి. ఈ మాన్యువల్లో సాంకేతిక సమస్యల కోసం ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. అవును. drgvaxams@apschooledu.in.
అది చిన్న విషయమే అయినా ఒక సపోర్ట్ సిస్టమ్ ఉందని చూపిస్తుంది. అద్భుతం. మనం ఒక సింపుల్ యూజర్ మాన్యువల్తో మొదలుపెట్టి సాఫ్ట్వేర్ డిజైన్, డేటా స్టాండర్డైజేషన్, పాలనా విధానాలు, చివరికి విద్యా తత్వశాస్త్రం వరకు ప్రయాణించాం. అవును. లీప్ యాప్ను ఉపయోగించి ఉపాధ్యాయులు స్కోర్లను ఎలా నమోదు చేస్తారో మాత్రమే కాదు, ఆ ప్రక్రియ వెనుక ఉన్న పెద్ద ఆలోచన ఏమిటో కూడా అర్థం చేసుకున్నాం. అవును. ఇది కాగితంపై ఆధారపడిన నెమ్మదైన వ్యవస్థ నుండి దాదాపు నిజ సమయంలో పనిచేసే కేంద్రీకృత డిజిటల్ వ్యవస్థకు మారడాన్ని సూచిస్తుంది. ఒకప్పుడు ఒక ఉపాధ్యాయునికి తన క్లాస్ గురించి ఉన్న ఒక అనుభవం లేదా అభిప్రాయం స్థానంలో ఇప్పుడు రాష్ట్రస్థాయిలో విశ్లేషించగల ఖచ్చితమైన డేటా వచ్చి చేరింది. ఇది మనల్ని ఒక చివరి ఆలోచనకు దారితీస్తుంది. మనం సిస్టమ్ గురించి, డేటా గురించి, నియమాల గురించి చాలా మాట్లాడుకున్నాం. కానీ ఈ మార్పు వెనుక ఉన్న మానవ కోణం గురించి ఆలోచించాలి. ఉపాధ్యాయుడు సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత ఆ డేటా ఒక నంబర్గా మారి పైకి వెళ్తుంది. ఇలా ప్రతిరోజు ప్రతి చిన్న పరీక్ష స్కోర్ రాష్ట్రస్థాయి విశ్లేషణ కోసం ఒక శాశ్వత డేటా పాయింట్గా మారినప్పుడు అది ఉపాధ్యాయునికి మరియు విద్యార్థికి మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా మారుస్తుంది? మంచి ప్రశ్న. సిస్టమ్ కోసం మంచి మార్కులు సాధించాలనే ఒత్తిడి నిజమైన అభ్యాస ప్రక్రియను నీడలోకి నెట్టేస్తుందా? ఈ సాంకేతిక మార్పు మధ్యలో ఉన్న అసలైన మానవ సంబంధిత ప్రశ్న ఇదే. ఈ మాన్యువల్ మనకు దారి చూపిస్తుంది, కానీ ఆ దారిలో ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే అనుభవాలు ఏమిటనేది మనం ఆలోచించాల్సిన విషయం.